ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగ్ల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈరోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళ వైసీపీ కరపత్రిక ఉంది, అవినీతి పత్రిక ఉంది, అవినీతి ఛానల్ ఉంది. రోజు టన్నులు వాళ్ళు అచ్చులు గుద్ది అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ కలకల్లాడుతూ ఉండేవి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ మా యొక్క జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయని స్వయంగా రాయలసీమ రైతులు రాయలసీమ ప్రజలే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ కరపత్రిక రోజు చేసే విష ప్రచారం ఇదే ఒక సమాధానం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసెక్కులకు రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 3880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్ కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్ళాం. మడకశిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు మడకశిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ల వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు హంద్రీనివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం జరిగింది. ఈ రాయలసీమ లిఫ్ట్ దీనికి ప్యారలల్ గా పెట్టి ఆ రాయలసీమ లిఫ్ట్ చేసుకుని వాటర్ని ఈ పోతిరెడ్డి హెడ్రేక్లేడ్ దగ్గర కలుపుతారు. బెస్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తూ ఉన్నా. అంటే 2 ప్యారలల్ గా ఉన్నాయి. ఒకటి గ్రావిటీ మీద మనకు వాటర్ వస్తుంది, రెండవది లిఫ్ట్ ద్వారా వాటర్ వచ్చే విధంగా వాళ్ళు అప్పుడు ప్రపోజ్ చేసినటువంటిది. అంటే ఇప్పుడు స్టే ఆర్డర్లో ఉన్నటువంటిది ఇవి 2. ఇది మీకు ఒక ఐడియా కోసం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు దీని ప్రకారం మీరు చూస్తే ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క సామర్థ్యం, ఈ శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం చూస్తే మీ అందరికీ తెలుసు మనకి టాప్ 215 టీఎంసీల కెపాసిటీ. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేదా డిపిఆర్లు అటువంటివి వివాదాలకు పోయి ఏదైతే ఉన్నది పోయి అసలుది పోయి అన్నట్టు కాకుండా ఏదైతే నీ యొక్క ఎత్తుపోతల మాదిరిగా కాకుండా ఇవాళ జిఎన్ఎస్ఎస్ ఉంది పోతిరెడ్డి పోర్ట్ నుంచి. ఇప్పుడున్నటువంటి సామర్థ్యాన్ని డబల్ చేసుకునే విధంగా, ఎందుకంటే అక్కడ మనంతా కూడా లైనింగ్ పనులు చేస్తూ ఉన్నాం. అంటే లైనింగ్ పనులు చేస్తడం వల్ల ఇంకా ఎక్కువ నీటిని, వరద నీటిని శ్రీశైలం నుంచి లైనింగ్ పనుల ద్వారా ఎక్కువ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రాయలసీమ జిఎన్ఎస్ఎస్ అంటే అటు తెలుగంగకు కానీ ఇటు జిఎన్ఎస్ఎస్ కానీ ఇట్లా రాయలసీమ ప్రాంతానికి అంతటి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఆ పోతిరెడ్డి పోర్ట్ నుంచి ఆ యొక్క లైనింగ్ ప్రక్రియ అంతా కూడా చేస్తా ఉన్నాం. చేత ఇప్పుడు తీసుకునేటువంటి సామర్థ్యానికి డబుల్ సామర్థ్యం అవసరమైతే ఫ్లడ్ టైంలో, ఎందుకంటే వృధాగా సముద్రంలోకి కలిసిపోయేటువంటి కృష్ణమ్మ నీళ్ళు మనం కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున, గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కృష్ణ నీళ్లు కూడా సముద్రంలోకి పోయి అటువంటి వృధాగా సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని ఆ యొక్క, ఎందుకంటే మన గ్రావిటీ మీద వస్తుంది వాటర్. ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పోతిరెడ్డి పోడ దగ్గర గ్రావిటీ మీద ఎంతైతే వస్తుందో దాని సామర్థ్యం మనం పెంచుకుంటూ ఉంటే వాటర్ డబుల్ అవుతే ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లడ్ టైంలో వాటర్ని రాయలసీమకి మనం తరలించుకుని అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి మనకి,
ఆ రిజర్వాయర్లన్నింటినీ కూడా మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ రాయలసీమలో ఆ యొక్క జలగలతో రిజర్వాయర్లన్నీ కూడా ఉట్టిపడుతూ ఉన్నాయి.